గుడ్ మార్నింగ్ మా ఎవరివన్. ఇంకా చాలా మంది జాయిన్ కావాలి, చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ కామని. ఇంకా చాలా మంది జాయిన్ కావాలి మా, చెప్పండి జాయిన్ కామని. ఇంకా హాలిడే అయిపోలేదా మీకు? వీకెండ్ అయిపోయింది, వీకెండ్ అయిపోయింది, ఇంకా మేల్కోండి. మా ఇంకా జాయిన్ కాలేదు, చాలా మంది జాయిన్ కాండి. ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది? జ్యోతి. తెలీదు. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా అందరికి? నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చి యాడ్ ర్యాంక్. ఈరోజు మన టాపిక్ వచ్చి యాడ్ ర్యాంక్. ఓకే, ఇది వచ్చి ఈ టాపిక్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుందామంటే, ఈ టాపిక్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే ఒక యాడ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటాం. ఇది యాక్చువల్గా రియల్ టైంలో చెప్పరు, కానీ మీకు యూస్ఫుల్ ఉంటుందని మనము చెప్పుకుంటున్నాము. ఓకే, ప్రతిదీ మనకు యూస్ఫుల్లే. ఇది మీకు కొంచెం ఇంటర్వ్యూస్కి అందుకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, నా స్క్రీన్ కనిపించలేదా? నేను స్క్రీన్ చేస్తున్నా, షేర్ చేస్తున్నాను, కనిపించలేదా? నో నో నో. ఓకే, స్టాప్ షేర్, అగైన్ షేర్. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై. ఓకే, ఈరోజు మనము ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే, ఓకేనా, మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే క్వాలిటీ స్కోర్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా, క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? ఓకే,
క్వాలిటీ స్కోర్ లో మనకు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకే, క్వాలిటీ స్కోర్ లో మనకు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే 3 కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని మనం క్వాలిటీ స్కోర్ ను చూస్తాం. అది యాడ్ రిలవెన్సీ, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ఓకే, యాడ్ రిలవెన్సీ, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఈ 3 తీసుకొని దీని ద్వారా మనము యాడ్ ర్యాంక్ అనేది, క్వాలిటీ స్కోర్ అనేది బేస్ చేస్తాం. ఓకే, అలాగే మనకు ఈ దీంతో ఈ 3 కాంపోనెంట్స్ చూస్తాం కదా. యాడ్ ర్యాంక్ అనేది ఏంటంటే, ఇది యాడ్ ర్యాంక్ అనేది గూగుల్ ఎస్ఈఆర్పి పేజ్లో ఉన్న యాడ్స్ ను, దాని యొక్క యాడ్ పొజిషన్ ను డిసైడ్ చేస్తుంది. అంటే ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ అని కొడతాం. ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి మనం సెర్చ్ చేసాం. సెర్చ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చాయి? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, ఇట్లా వచ్చాయి కదా. ఇక్కడ మనకు ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ మనకు ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్ అని ఇలా ర్యాంకింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయి. ఇలా ర్యాంకింగ్స్ రావడానికి, ఓకే, ఇలా ర్యాంకింగ్స్ రావడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, దీనంతా మనం ఏమని చెప్పాము? గూగుల్ ఎస్సీఆర్పి పేజ్ అని చెప్పాము. అంటే ఇవన్నీ ఎస్సీఆర్పి పేజ్ లో ర్యాంక్ అవుతాయి కాబట్టి వీటిని ఎస్సీఆర్పి, సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ పేజ్ అని చెప్పి చెప్తాము. ఓకే, సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ పేజ్ అని చెప్పి మనము చెప్తాము. ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ పేజ్ లో ఏమవుతుందంటే, ఓకేనా, ఈ యాడ్ ర్యాంక్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఇది అక్కడ ఆ పొజిషన్ బేస్ చేసుకొని అక్కడ మనకు గూగుల్ బ్యాక్ ఎండ్ ద్వారా, ఓకేనా, మన గూగుల్ బ్యాక్ ఎండ్ ద్వారా మనం యాడ్ పొజిషన్ ఎంత అని, ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా, ఫోర్త్ ర్యాంకా, ఫిఫ్త్ ర్యాంక్ అనేది మన బ్యాక్ ఎండ్ ద్వారా సేవ్ అయ్యి మనకు ఎస్సీఆర్పి పేజ్ లో మనకు మన ర్యాంక్ అనేది చూపిస్తుంది. ఓకే, ఎలా? లైక్ అంటే గూగుల్స్ లో మనకి ఎలా కనిపిస్తాయి? 1, 2, 3 ఇట్లా ఉన్నాయి కదా. సేమ్ అలా మొత్తం ఏదైతే ఉన్నాయో అలా, లైక్ దిస్, మీకు అర్థమవడానికి నీట్ గా ఇక్కడ నోట్స్ కూడా ఇచ్చాను. ఓకే, లైక్ దిస్ విల్ షో యాడ్స్ ఇన్ గూగుల్. అంటే మనం ఏదైతే బిడ్డింగ్ ఇస్తామో, మనం ఇంతవరకు ఎలా చెప్పుకున్నాము? ఓకే, గూగుల్ యాడ్స్ అనేది మనకు టాప్ లో, అంటే గూగుల్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇలా టాప్ లో రావాలంటే మనకు ఏది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము? మనకు గూగుల్ యాడ్స్ ఇలా అయితే ఉన్నాయో ఇక్కడ మనకు ఏది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం? ఎవరైతే కీవర్డ్స్ కు బిడ్డింగ్, అంటే అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారో, కీవర్డ్స్ కు బిడ్డింగ్ అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారో దానిని బట్టి మనకు టాప్ ర్యాంక్ అనేది వస్తుంది అని చెప్పాము. దానిని బట్టి మనకు ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళ యాడ్ అనేది మనకు టాప్ పేజ్ లో, అంటే టాప్ లో ఫస్ట్ లో మనకు చూపిస్తుంది. టాప్ లో మనకు చూపిస్తుంది. ఓకే, టాప్ లో మనకు చూపిస్తుంది. ఓకేనా, టాప్ లో మనకు చూపిస్తుంది. అలాగే ఎప్పుడు మనకు ఫస్ట్ పొజిషన్ లో రావాలంటే కీవర్డ్ ను బట్టి, మన డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి అది పాసిబుల్ కాదు కదా. అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో, ఓకే, ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో వాళ్ళది మాత్రమే మనకు టాప్ లో వస్తుంది. వాళ్ళది మాత్రమే మనకు టాప్ లో వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? చాలా కష్టం అవుతుంది. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళది మాత్రమే వస్తుంది, డబ్బులు లేని వాళ్ళది రాకుండా ఉంటే అప్పుడు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుంది కదా. అలా కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం అంటే క్వాలిటీ స్కోర్ అనేది మెయింటైన్ చేస్తాం. నాట్ ఓన్లీ మనీ, క్వాలిటీ స్కోర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ది యాడ్స్. అంటే క్వాలిటీ స్కోర్ అంటే యాడ్ రిలవెన్సీ, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, ఓకే, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఇవి బాగుంటే దాన్ని బట్టి మనకు క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు యాడ్ ర్యాంక్ టాప్ లోకి రావాలంటే, అసలు యాడ్ ర్యాంక్ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా 1, 2, 3 అని, ఇలా పొజిషన్స్ ఎలా వస్తాయంటే, యాడ్ ర్యాంక్ యొక్క ఫార్ములా ఏంటంటే బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్. బిడ్ అంటే ఏంటి? మనం ఎంతైతే అమౌంట్ పెడుతున్నామో కీవర్డ్ కు, ఓకే, ఒక కీవర్డ్ కి మనం ఎంతైతే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఏదైతే కీవర్డ్ ఉందో, ఓకే, కీవర్డ్ అంటే ఏంటి? మనం ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం కదా ఫ్లైట్ టికెట్స్ అని, ఇది మన గూగుల్ యాడ్స్ మేనేజర్ లో మనం ఎంతైతే దానికి అమౌంట్ అనేది పెడుతున్నామో, వాటికి అమౌంట్ అనేది మనం ఎంతైతే ఇస్తున్నామో, ఓకే, ఆ అమౌంట్ ను బట్టి, ఓకే, ఆ అమౌంట్ ను ప్లస్ క్వాలిటీ స్కోర్ ఏంటి?
కీవర్డ్స్ వస్తాయని చెప్పాను కదా, యాడ్ రిలవెన్సీ, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఈ మూడు కలిపితే క్వాలిటీ స్కోర్ అని. ఈ మూడు బాగుంటే క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది, ఆటోమేటికలీ మనకు యాడ్ ర్యాంక్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏముంది, ఎంబీఏ ఇన్ కెనడా అనే ఒక కీవర్డ్ ఉంది. మనం బిడ్ వచ్చి దానికి ఎంత ఇచ్చాం, ₹1 ఇచ్చాం. బిడ్ వచ్చి ₹1 ఇచ్చాం. క్వాలిటీ స్కోర్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఓకే, క్వాలిటీ స్కోర్ మినిమం 1 ఉంటుంది, మాక్సిమం 10 ఉంటుంది. 1 నుంచి 10 లోపు. ఓకే, 1 నుంచి 10 లోపు క్వాలిటీ స్కోర్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు మనకు బిడ్ వచ్చి ₹1 ఇచ్చాం, క్వాలిటీ స్కోర్ వచ్చి ₹8 ఇచ్చాం. సారీ, క్వాలిటీ స్కోర్ వచ్చి 8 వచ్చింది. ఓకే, అప్పుడు యాడ్ ర్యాంక్ ఎంత అవుతుంది, బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్. బిడ్ అంటే ₹1 ఇంటూ క్వాలిటీ స్కోర్ అంటే 8 ఈక్వల్ టు యాడ్ ర్యాంక్ 8. అది మనం బిడ్ వచ్చి ₹15 ఇచ్చాం అనుకోండి, బిడ్ వచ్చి ₹15 ఇచ్చాము. ఓకే, బిడ్ వచ్చి మనము ₹15 ఇచ్చాం. ఓకే, బిడ్ వచ్చి ₹15 ఇచ్చాం. ₹15 ఇంటూ క్వాలిటీ స్కోర్ ఒక 8 వచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది, 120 అవుతుంది ర్యాంక్. అది క్వాలిటీ స్కోర్ 10 వస్తే 150 అవుతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు బిడ్ వచ్చి మనము, ఓకే, బిడ్ వచ్చి ఏం చేశాను ఇప్పుడు నేను, ఓకే, బిడ్ వచ్చి నేను ₹15 ఇచ్చాను. ఓకే, బిడ్ 15 ఇచ్చాను, క్వాలిటీ స్కోర్ 10 ఇచ్చాను. అప్పుడు మనకు 150 అవుతుంది. అంటే క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఏదైతే ఉంటుందో, క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ స్కోర్ని బట్టి మనకి యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ అన్ని యాడ్ ర్యాంక్లో డివైడ్ అవుతాయి కదా, ఇవన్నీ మనకు ఆ క్వాలిటీ స్కోర్ని బట్టి డిసైడ్ అవుతాయి అనమాట. వీటిని బట్టి మనకు అవన్నీ డిసైడ్ అవుతాయి. డిసైడ్ అయ్యి ఇక్కడ ఏంటి, దాని పొజిషన్ ఏంటి, మనం ఎలా చేస్తున్నాము, ఈ పొజిషన్ కావడానికి మనం ఎంతగా లైక్ క్వాలిటీ స్కోర్ మెయింటైన్ చేయాలి, దీని యొక్క కంటెంట్ ఏంటి, ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. క్వాలిటీ స్కోర్ అనేది బాగా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్లీ యాడ్ ర్యాంక్ వస్తుంది. అంటే ఇప్పుడు అమౌంట్ అనేది నువ్వు ఎంతన్నా పెట్టుకో. ఇప్పుడు చూడండి, ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాం, ₹1 ఇచ్చాం, ఇక్కడ ₹1.25 ఇచ్చాం, ఇక్కడ 9 పైస్ ఇచ్చాం, 90 పైస్, ఇక్కడ ₹1.5 ఇచ్చాం. క్వాలిటీ స్కోర్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకే, అన్ని ఫస్ట్ పేజ్లోకి వచ్చినాయి చూడండి. అన్నిటికంటే హైయెస్ట్ ఏంది, డబ్బులు ఇక్కడ ఎక్కువ పెట్టాం, క్వాలిటీ స్కోర్ తక్కువ పెట్టాం. ఓకే, ఇక్కడ డబ్బులు ఎక్కువ, ఇక్కడ కూడా డబ్బులు ఎక్కువ పెట్టాం, క్వాలిటీ స్కోర్ తక్కువ ఉంది. ఇక్కడ డబ్బులు తక్కువ ఉంది, క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఉంది, కానీ ఫస్ట్ పేజీకి వచ్చింది చూడండి. అంటే క్వాలిటీ స్కోర్ అనేది ఏదైతే ఉంటుందో, క్వాలిటీ స్కోర్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకున్నామంటే, ఓకే, మనకు కంటెంట్ అనేది బాగుంటే ఆటోమేటిక్లీ క్లిక్స్, ఇంప్రెషన్స్ వస్తాయి. అవి రెండు ఆటోమేటిక్లీ వచ్చినాయంటే, అంటే కంటెంట్ అనేది బాగుంటే, ఓకే, కీవర్డ్స్ అనేది మంచిగా సెట్ చేస్తాం. కీవర్డ్స్ మంచిగా సెట్ చేయాలంటే ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్లో ఏం కంటెంట్ ఉంది, ఓకే, అండ్ ఆల్సో యాడ్ రిలవెన్స్ ఎంత బాగుంది, ఇవన్నీ సెట్ చేసుకుంటే, ఓకే, అంత బాగుంటే ఎక్స్పెక్టెడ్ సిటిఆర్ పెరుగుతుంది, క్లిక్స్, ఇంప్రెషన్స్, ఇవి రెండు పెరిగితే ఆటోమేటిక్లీ క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్లీ మనకి యాడ్ ర్యాంక్ పొజిషన్ అనేది క్లిక్ అవుతుంది. ఓకే, ఇట్లా మనకు క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు యాడ్ స్టార్ట్ ఈ ఎక్కడ వస్తాయని చెప్పాం మనము, కీవర్డ్స్ కు అసైన్ చేస్తారని చెప్పాం, కీవర్డ్స్ కు అసైన్ చేస్తారని చెప్పాం. కీవర్డ్స్ ads.google.com క్లిక్ చేసి ఆడియన్స్, ఓకే, ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్, కీవర్డ్స్లోకి వెళ్తే, ఓకే, కీవర్డ్స్లోకి వెళ్తే, ఓకే, ఇక్కడ చూడండి కీవర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏముంది మనకు, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, యాడ్ రిలవెన్స్, ఈ మూడు బాగుంటే ఆటోమేటిక్లీ క్వాలిటీ స్కోర్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్లీ మనకి ఏమవుతుందంటే క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అయితే మనకు అది అది హైయెస్ట్ యూజ్ అనేది అవుతుంది అనమాట. మనం ఎంత బిడ్ ఇస్తున్నాం, ఎంత క్వాలిటీ స్కోర్ అనేది ఆటోమేటికలీ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎప్పుడు క్వాలిటీ స్కోర్ వస్తుంది అంటే, మన యాడ్ అనేది ఒక 24 అవర్స్ మన యాడ్ అనేది ఒక 24 అవర్స్ రన్ అయిన తర్వాత మనకు క్వాలిటీ స్కోర్ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే, టూల్స్లోకి వెళ్ళి, ఓకే, టూల్స్లోకి వెళ్ళి ప్లానింగ్లోకి వెళ్ళి కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది. టూల్స్లోకి వెళ్ళి ప్లానింగ్లోకి వెళ్ళి కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది. ఈ కీవర్డ్ టూల్స్, ఓకేనా, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కీవర్డ్ టూల్స్. ఇప్పుడు డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చేసామంటే ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్లైట్ టికెట్స్ గురించి కీవర్డ్స్ కావాలి. ఫ్లైట్ టికెట్స్ ఎంటర్ అని కొడితే ఇట్లా అయిపోతుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ లొకేషన్, మనం లొకేషన్ వైజ్ అంటే మనకి ఎక్కడ కావాలో ఫ్లైట్ టికెట్స్ అనే కీవర్డ్ అనంతపురంలో కావాలి. అనంతపూర్లో తీసుకొని ఆ లొకేషన్లో సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఇచ్చి గెట్ రిజల్ట్స్ అని కొడతాం. ఇప్పుడు మనకి కీవర్డ్ ఐడియాస్ లేవు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కీవర్డ్ ఐడియాస్ ఇవే ఇస్తుంది. ఎన్ని ఇచ్చినాయి? 349 కీవర్డ్ ఐడియాస్ ఇచ్చింది. ఇప్పుడు చీప్ ఫ్లైట్స్, ఎయిర్లైన్ టికెట్స్, ప్లేన్ టికెట్స్, చీప్ ఎయిర్లైన్ టికెట్స్, ఓకే, ఎయిర్ కెనడా టికెట్స్, చీప్ ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ బుకింగ్, ఎమిరేట్స్ ఫ్లైట్స్, ఫ్లైట్ స్కానర్, చీప్ ఇట్లాంటివి. ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఉంది, మనకి ఇలాంటి అవసరం ఏదైతే అవసరం ఉందో అవి మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ యావరేజ్ మంత్లీ సర్చెస్ అంటే ఎట్లుంది? ఓకే, యావరేజ్ మంత్లీ సర్చెస్ అంటే ఎట్లుంది? లైక్ 100 నుంచి 1K అంటే 100 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ 10 నుంచి 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కాంపిటీషన్ చూడండి, హై కాంపిటీషన్, మీడియం కాంపిటీషన్, లో కాంపిటీషన్ అని చెప్పి మనకు ఇస్తారు. అండ్ ఆల్సో టాప్ ఆఫ్ బిడ్ రేంజ్, టాప్ ఆఫ్ బిడ్ లో రేంజ్, టాప్ ఆఫ్ బిడ్ హై రేంజ్. అంటే మన పేజ్ ఏదైతే ఉందో, ఓకే, ఇప్పుడు ఈ యాడ్ ఉంది, టాప్ లోకి రావాలంటే ఎట్లా, ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ పేజ్ లోకి రావాలంటే ఎట్లా, ఈ పేజ్ లో టాప్ లోకి రావాలంటే ఎట్లా, ఎక్కడో చోట ఈ పేజ్ లో రావాలంటే ఎట్లా. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కీవర్డ్కి ఎలిజిబుల్ కావాలంటే మినిమం 3.33 రూపీస్ అని పెట్టాలంట ఈ కీవర్డ్ కు. హైయెస్ట్ ఎంత ఉంది? 16.25 రూపీస్. ఓకే, ఇట్లా వాడే సజెషన్స్ కూడా ఇస్తాడు అనమాట. ఓకే, ఇట్లా కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్ని మనకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ కీవర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకొని వాటి నుంచి మనం కీవర్డ్స్ తీసుకొని చేస్తాం. ఇది మనకు యాడ్ ర్యాంక్, ఇది మనకు యాడ్ ర్యాంక్. ఓకే, ఇది మనకు యాడ్ ర్యాంక్. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు అన్ని మనకు కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. ఓకే, మనకు నెక్స్ట్ వీక్ లాస్ట్, ఈ వీక్ నెక్స్ట్ వీక్ మాత్రమే ఉంటాయి క్లాసులు, ఇంకా మళ్ళీ ఉండవు. ఈ వీక్ అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ ఉంటాయి. ఓకే, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన టాపిక్ అంతా అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. వింటున్నారా లేదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైంది? ఎవరు రెస్పాండ్ కాలేదు? ఓకే, గుడ్ గుడ్ మా రాజేశ్వరి, అంకిత, జ్యోతిక, కుమార్. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి? మీ క్లాసులు ఉన్నప్పుడే కాదు, మీ క్లాసులు అయిపోయినాకనే సరే, మీకు లైఫ్ టైం ఎప్పుడు ఏమున్నా, జాబ్లో ఎటువంటి హెల్ప్ ఉన్నా ఎప్పుడైనా మీరు నాకు పింగ్ చేయొచ్చు. నా నెంబర్ ఉంది కదా మీ కాడ, మీరు ఎప్పుడైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, దాని గురించి అభ్యంతరం లేదు. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, జాబ్ అయినా సరే, వర్క్ అయినా సరే, ఏదైనా నేను, మీరు జాబ్లో చేరినాక ఏదైనా డౌట్స్ ఉన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, మీరందరూ ఎప్పటికీ నా స్టూడెంట్సే. ఓకే, ఓకే, మనకు ఇంకా ఈ వీక్ నుంచి కొంచెం చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, అన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఓకే, అందరూ బాగా ప్రాక్టీస్ చేసుకోండి తల్లి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.